Every day there is a crisis. Some days you may not have crisis. Some days you get all the crisis in one day. The ability to handle crisis, if you learn, then you will not have problem. Technically, I was very, very good. So I could reply all the technical questions. Then I asked them, why are you not taking women? Actually, writing for children is not easy compared to writing for adults. Adults, it's very easy to write. What you see, you can write. Behind every successful woman, there's an understanding man. మన భారతదేశంలో సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, రాణి లక్ష్మీబాయి, కల్పనా చావ్లా, సావిత్రిబాయి పూలే, కిరణ్ బేడి ఇలా చాలా మంది ఇన్స్పైరింగ్ ఉమెన్ ఉన్నారు. కానీ మనలో సుధామూర్తి గారు ఎంతమందికి తెలుసు? సుధామూర్తి గారు, ఈవిడ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుధామూర్తి గారు ఈ పేరు వినగానే మనకి ఇన్ఫోసిస్ కంపెనీ గుర్తొస్తుంది. వేల కోట్ల విలువైన బిజినెస్లు నడిపిస్తున్న నారాయణమూర్తి గారి వైఫే సుధామూర్తి గారు. సుధామూర్తి, నారాయణమూర్తి గారి లైఫ్ స్టైల్ చూస్తే తెలుస్తుంది వాళ్ళది ఎంత సింపుల్ లైఫ్ అని. వేల కోట్ల బిజినెస్లు నడిపిస్తున్న ఏ మాత్రం అహంకారం ఉండదు. తమ సంపాదనలో సగభాగం సమాజంలోని పేదవారికి, పిల్లలకు, మహిళలకు అండగా ఉండడానికి ఉపయోగిస్తారు. సుధామూర్తి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో అవార్డ్స్ వచ్చాయి. భారత ప్రభుత్వం సుధామూర్తి గారిని 2006 లో పద్మశ్రీ అవార్డుతోను, 2023లో పద్మభూషణ్ అవార్డ్స్ తో సత్కరించింది. సుధామూర్తి గారు ఆగస్ట్ 19, 1950 షిగోన్ హవేరీ డిస్ట్రిక్ట్ కర్ణాటకలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి ఆర్హెచ్ కులకర్ణి, ఆయన ఒక డాక్టర్. తల్లి విమలా కులకర్ణి, ఆవిడ ఒక స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. సుధామూర్తి గారు చిన్న వయసులో తమ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగారు. ఇంటర్ వరకు అక్కడే చదువుకొని ఆ తర్వాత బీవీబీ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రిప్లీలో బీటెక్ ని పూర్తి చేశారు. ఐఐటీలో చదువుకొని గోల్డ్ మెడల్ ని కూడా సాధించారు. తర్వాత టాటా గ్రూప్ కి చెందిన టెల్కో కంపెనీలో సుధామూర్తి గారు ఫస్ట్ ఫీమేల్ ఇంజనీర్ గా చేరారు. అయితే సుధామూర్తి గారు టెల్కోలో చేరడమే ఒక పెద్ద సంచలనంగా మారింది. అప్పట్లో ఆ ఉద్యోగాలు మగవారికి మాత్రమే ఇచ్చేవారు. అది తెలుసుకుని టాటా గ్రూప్ వారికి ఆడవారికి ఉద్యోగాలు ఎందుకు లేవు అని ప్రశ్నిస్తూ ఒక లెటర్ రాశారు. महिला और पुरुष दोनों 50-50% होते हैं और महिला को आप चांस नहीं दिया तो you are cutting the services of women. That means your country will not progress. ఆ లెటర్ ని చూసి టాటా గ్రూప్స్ నుంచి సుధామూర్తి గారికి ఒక లెటర్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని. बाद में मेरा एडमिशन लेटर मैंने पढ़ दिया और I took up the job of Telco, the first lady engineer in the house of Tata. Wow. టెల్కోలో చేస్తున్న సమయంలోనే ఒక ప్రాజెక్ట్ కోసం నారాయణమూర్తి గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయమై ప్రేమగా మారింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీ స్టార్ట్ చేయడానికి నారాయణమూర్తి గారికి $250 పెట్టుబడి అవసరం కావడంతో సుధామూర్తి గారు తను దాచుకున్న డబ్బునంతా పెట్టుబడిగా ఇచ్చారు. అలా 1981లో పూణేలో కంపెనీని స్టార్ట్ చేశారు. సుధామూర్తి గారు కంపెనీ వర్క్స్ తో పాటు భర్తకి కూడా అండగా నిలిచారు. అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల బెంగళూరు యూనివర్సిటీ ఇంకా క్రైస్ట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు. ఒకవైపు ఇన్ఫోసిస్ బాధ్యతల్లో పాలు పంచుకుంటూ మరోవైపు ప్రొఫెసర్ గాను ఇంకా కథలు, నవలలు కూడా రాసేవారు. సుధామూర్తి, నారాయణమూర్తిలకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు పేరు అక్షత, కొడుకు పేరు రోహన్. 1996లో వరద సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపున 2300 ఇల్లు నిర్మించి ఇచ్చారు. సుధామూర్తి గారి సేవా కార్యక్రమాల్లో ముందుగా పిల్లల చదువులకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో దాదాపు 70,000 లైబ్రరీస్ ని ఏర్పాటు చేశారు. స్కూల్స్ నే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో 16,000 టాయిలెట్స్ ని నిర్మించి ఇచ్చారు. వీటన్నిటికీ లక్ష్యం ఒకటే, మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టాయిలెట్స్ ఇంకా ఇల్లు నిర్మించారని చెప్పవచ్చు. సుధామూర్తి గారు బీటెక్ చదువుతున్న టైంలో మహిళలకు ప్రత్యేకమైన టాయిలెట్స్ లేవన్న కారణంతో తన అడ్మిషన్ ను నిరాకరించారట. And there was no toilet because हमारे कॉलेज में ऐसा सोच दिया लेडीज नहीं आते, लेडीज टॉयलेट किसके लिए चाहिए, वेस्ट हो जाता है. और हमने ज्वाइन किया. ज्वाइन के बाद वो उनको लगा अरे 2-3 महीने रहती है बाद में छोड़ के जाती है, इसीलिए टॉयलेट नहीं बनाया. బీటెక్ కాలేజ్లో 599 అబ్బాయిలు ఉండగా సుధామూర్తి గారు ఒక్కటే అమ్మాయి. దీంతో కాలేజ్లో చాలా రూల్స్తో పాటు చాలా ఇబ్బందులు కూడా ఉండేవి. మొదటి సంవత్సరంలో సుధామూర్తి గారితో ఎవ్వరూ మాట్లాడేవారు కాదు. తను టాపర్గా రావడంతో అప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టేవారట. గుజరాత్ భూకంపం, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు వరదలు వచ్చిన సమయంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ తరపు నుంచి భారీగా సేవా పనులలో పాల్గొన్నారు.
ఈ సేవలకు కర్ణాటక గవర్నమెంట్ అట్టి మబ్బే అనే అవార్డుతో సత్కరించింది. దేశ విదేశాల్లో 50కి పైగా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకున్నారు. తను టాటా కంపెనీ నుంచి బయటికి వచ్చిన సమయంలో జేఆర్డి టాటా గారు చెప్పిన మాట తన జీవితాన్ని ప్రభావితం చేసిందన్నారు. ఆ మాట ఏంటంటే డబ్బుకు ఎవరు యజమానులు కాదు, కేవలం ట్రస్టీలు మాత్రమే. మనుషులను, మానవత్వాన్ని, వ్యక్తిత్వాన్ని మార్చే శక్తి డబ్బుకి ఎప్పుడూ ఇవ్వకూడదు. డబ్బు ఎప్పుడూ చేతులు మారుతూ ఉంటుంది. సమాజంలో ఉన్న మనం సక్సెస్ అయితే ఆ డబ్బులో కొంత భాగాన్ని సమాజంలో ఉపయోగపడే పనుల కోసం వెనక్కి ఇవ్వాలి. అప్పుడే కీర్తి సొంతమవుతుందని అన్నారు. Start anything with confidence, never the diffidence. And that money should be used for the public good, not for the private good. సుధామూర్తి గారు చేసే సేవలకు ఈ మాటలు ఎంతగానో తోడ్పడ్డాయని చెప్పవచ్చు. ఒకవైపు సేవా కార్యక్రమాలను చేస్తూ ఇంకోవైపు మహిళలకు, పిల్లలకు సంబంధించిన 50కి పైగా పుస్తకాలను రాశారు. అందులో ప్రధానంగా పెంగ్విన్ బుక్ చాలా ఫేమస్ అయింది. కోవిడ్ టైంలో గ్రాండ్ మాస్ బుక్ ఆఫ్ స్టోరీస్ అనే పేరుతో 20 నీతి కథలు ఉన్న ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకాన్ని చదివితే పిల్లలకు వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు గుర్తు వస్తారని, తను కూడా ఒక గ్రాండ్ మదర్ గానే ఈ పుస్తకాన్ని రాశారని చెప్పారు. సుధామూర్తి గారి గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకునే ముందు మీకు మేము చెప్పే టాపిక్స్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము లైవ్ స్టోరీస్, హిస్టారికల్, సైంటిఫిక్ టాపిక్స్ పై రీసెర్చ్ చేసి మీకు మంచి వీడియోస్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సుధామూర్తి గారు గేట్స్ ఫౌండేషన్ లో మెంబర్ గా కూడా ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అనే ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు. సుధామూర్తి గారు మరాఠీ మూవీ పితృరుణ్లో ఇంకా కన్నడలో వచ్చిన ప్రార్థన సినిమాలో నటించారు. సుధామూర్తి గారు కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఇన్ఫోసిస్ తో పాటు టెట్రామెం వెంచర్ సంస్థలకు హెడ్ గాను వర్క్ చేశారు. గతంలో టీటీడీ మేనేజింగ్ కమిటీలో మెంబర్ గా కూడా వ్యవహరించారు. ఏ పని చేసినా అందులో నిజాయితీ ఉండాలి అని చెప్తూ ఉంటారు. హైదరాబాద్ లో జరిగిన పవర్ ఆఫ్ విజనింగ్ లీడర్షిప్ అనే టాపిక్ పైన మాట్లాడుతూ తను చేస్తున్న పనిపై చిత్తశుద్ధి, తనపై తనకు నమ్మకం ఉన్నప్పుడే మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా విజయం సాధిస్తారని ఆమె చెప్పారు. ఇవి కాకుండా కోవిడ్ సమయంలో 100 కోట్లు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా అందజేశారు. బెంగళూరులోని 100 రూమ్లు కలిగి ఉన్న క్వారంటైన్ సెంటర్ ని ఏర్పాటు చేసి హాస్పిటల్ ని కూడా నిర్మించారు. బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో ఇప్పటికీ ఫ్రీ సర్వీసెస్ అందుబాటులోనే ఉన్నాయి. అదే కాకుండా పిఎం కేర్ ఫండ్స్ కి 50 crores విరాళాన్ని అందజేశారు. సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారి లైఫ్ లో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. నారాయణమూర్తి గారు దేశంలోనే మొదటి కంప్యూటర్ షేరింగ్ సిస్టమ్ డిజైనర్ గా గుర్తింపు పొందారు. ఈసీఐఎల్ కి కూడా ఆయన సేవలను అందించారు. ఉద్యోగం మానేశాక సాఫ్ట్రానిక్స్ అనే పేరుతో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. కొన్నాళ్ళు నడిపి గుర్తింపు వచ్చినా కూడా ఆర్థిక ఇబ్బందుల కారణాలతో ఆ కంపెనీని మూసేశారు. అదే టైంలో ఉద్యోగం లేకుండా తన డాటర్ ని ఎలా ఇచ్చి వివాహం చెయ్యాలి అని సుధామూర్తి గారి తండ్రి అడగడంతో పూణేలోని పట్నీ కంప్యూటర్స్ లో GM గా జాయిన్ అయ్యి సుధామూర్తి గారిని వివాహం చేసుకున్నారు. సుధామూర్తి గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలే ఉన్నాయి. ఒకరోజు సుధామూర్తి గారు ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి టికెట్ లేకుండా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని టీసీ నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోమని చెప్పారు. అది విని సుధామూర్తి గారు ఆ అమ్మాయి ఎక్కడి వరకు వెళ్లాలో అక్కడి వరకు టికెట్ ని నేను తీసుకుంటాను అని చెప్పగా, అయితే టీసీ ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళని డైలీ నేను చాలా మందిని చూస్తారు అని చెప్పగా, అయినా కూడా సుధామూర్తి గారు వినలేదు. తను ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో అక్కడి వరకు టికెట్ ఇంకా ఫైన్ కూడా చెల్లించారట. సుధామూర్తి గారు దిగిన స్టేషన్ లోనే ఆ అమ్మాయి దిగి సుధామూర్తి గారి వెనకే వస్తుంది. అది గమనించిన సుధామూర్తి గారు తనతో పాటు కారులో ఎక్కించుకొని ఆ అమ్మాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేస్తారు. తనకు కావలసినవి ఇవ్వడంతో పాటు స్కూల్లో జాయిన్ అయ్యేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. సుధామూర్తి గారు, నారాయణమూర్తి గారు ఇప్పటికీ నార్మల్ మిడిల్ క్లాస్ పీపుల్ లానే ఉంటారు. వీళ్ళ గుర్తింపు ధనవంతులు అవడం వల్ల రాలేదు. వాళ్ళకి పనిపై ఉన్న ఏకాగ్రత, వాళ్ళు చేసే సంఘ సేవ వాళ్ళకి ఇలాంటి ఒక గుర్తింపును తీసుకువచ్చింది. సుధామూర్తి గారు నేటి తరాలకే కాదు భావి తరాలకి కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. సో ఇది సుధామూర్తి గారి స్టోరీ. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. ఒక్క నిమిషం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.